పరమగీతాలు మొదటి అధ్యాయం. పరమగీతాలు మొదటి అధ్యాయం 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. పరమగీతాలు మొదటి అధ్యాయము 9వ వచనం చదువుదాము. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. చాలు, ఒకరు బిగ్గరగా చదవండి. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ప్రేమ కలిగిన ప్రభు తన సంఘాన్ని అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28వ వచనం ప్రకారము తన సంఘాన్ని రక్తం ఇచ్చుకున్నాడు. ఆ సంఘం యొక్క సౌందర్యాన్ని అతడు చూచి ఆనందించేవాడుగా ఉన్నాడు. ఆ సంఘము శ్రేష్టతలో, ఆ సంఘము ఉన్నతముగా ఉండటానికి ప్రభు దినదినము ప్రతిదినము తన వాక్యము చేత ఉదక స్థానములకు చేసేవాడుగా ఉన్నాడు. అటువంటి సంఘాన్ని పరమగీతాల్లో ఈ కావ్య పద్య భాగాల్లో కొన్ని పోలికలు సంఘానికి పోలుస్తూ ఉన్నాడు సొలొమోను. ఆ పోలికలు ఎంతో శ్రేష్టమైనవి, ఎంతో ఉన్నతమైనవి. ఆ పోలికలు వాటి ద్వారా మనకు అనేకమైన పాఠాలు కూడా మనం నేర్చుకోగలం. మొట్టమొదటిగా పరమగీతాలు మొదటి అధ్యాయము 9వ వచనములో ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తున్నాడు దేవుని సంఘాన్ని. అంటే ఫరో యొక్క రథములతో, గుర్రములతో, రథాశ్వాలతో పోలుస్తున్నాడు. అదే పరమగీతాలు 2వ అధ్యాయము 2వ వచనాల్లో సంఘాన్ని వల్లీ పద్మంతో పోలుస్తూ వస్తున్నాడు. వల్లీ పద్మంతో. అదే పరమగీతాలు 2వ అధ్యాయము 14వ వచనంలో దేవుని యొక్క సంఘాన్ని బండ సందులలో ఎగురు పావురముతో పోలుస్తూ వస్తున్నాడు. మళ్ళీ చెప్తాను. పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనంలో ఫరో యొక్క రథ ఆశ్వములు అంటే గుర్రములతో పోలుస్తూ ఉన్నాడు. పరమగీతాలు 2వ అధ్యాయం 2వ వచనంలో వల్లీ పద్మంతో పోలుస్తూ ఉన్నాడు. పరమగీతాలు 2వ అధ్యాయం 14వ వచనంలో బండ సందులలో ఎగురు పావురముతో పోలుస్తూ వస్తున్నాడు. పరమగీతాలు 4వ అధ్యాయం 1వ వచనం 7వ వచనంలో 1:7లో సుందరమైన దాని, కలంకము లేని దానిగా పోలుస్తూ వస్తున్నాడు దేవుని సంఘాన్ని. సుందరమైనది, కలంకము లేనిదిగా పోలుస్తూ వస్తున్నాడు. అదే పరమగీతాలు 4వ అధ్యాయం 12వ వచనంలో మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడిన జలకూపముతో పోలుస్తూ వస్తున్నాడు. దేవుని సంఘాన్ని ఎన్ని పోలికలతో పోలుస్తూ వస్తున్నాడు. తాను ప్రేమించి సంపాదించిన సంఘము, తను కొన్న సంఘము, తన రక్తం ఇచ్చి కొన్న సంఘమును ఎటువంటి పోలికలు ఇస్తున్నాడో చూడగలం. అదే పరమగీతాలు 6వ అధ్యాయము 4వ వచనంలో పరమగీతాలు 6వ అధ్యాయము 4వ వచనంలో తిర్సా పట్టణము యెరూషలేము పట్టణముతో పోల్చబడుతుంది. దేవుని సంఘం యెరూషలేము పట్టణముతో పోల్చబడుతుంది. అదే పరమగీతాలు 6వ అధ్యాయము 10వ వచనంలో మనము చూచినట్లయితే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై, ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు అని గొప్ప పోలిక. అంటే సంధ్యారాగముతోనూ చంద్రబింబముతోనూ సూర్యుని వలె సైన్యముతో ఆయన పోలుస్తున్నాడు. ఇటువంటి పోలికలు పరమగీతాల్లో తన సంఘానికి ఆయన ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమించిన సంఘము, ఆయన కొన్నంటి సంఘము, ఆయన తన సంఘము కొరకు అర్పించబడిన రక్తముతో అదెంతో విలువైనది. దేవుని సంఘం, దేవుని సంఘము దేవుని దృష్టికి ఎంతో విలువైనది. అందుకని ఇటువంటి వర్ణన అతడు ఇస్తూ ఉన్నాడు.
ఎటువంటి వారిని అంటే 1:9 నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఏమండి, ఇంకా దేనితోనే పోల్చొచ్చు కదా. ఇశ్రాయేలులో హింసించినట్టు వాడిని, బానిసలుగా చేసుకున్నటువంటి ఫరో యొక్క రథాశ్వములతోనే ఎందుకు పోల్చాలి? శ్రేష్టమైనవి కాబట్టి. ఫరో యొక్క రథాశ్వములు, అక్కడ ఫరోని మనం చూడకూడదు. చూడండి, ప్రపంచముకెల్లా క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం గొప్ప సామ్రాజ్యం ఉంది. అది ఐగుప్తు సామ్రాజ్యం. ఆ ఐగుప్తు సామ్రాజ్యానికి తిరుగులేదు ఆ దినాలలో. క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలలో. అప్పుడు ఆ సైన్యమునకు గుర్రాలు ఉండేవి. గుర్రములు, ఆ గుర్రములు ప్రపంచంలో మరి ఏ యొక్క దేశానికి లేనంటి గొప్ప గుర్రాలు ఉండేవి. అవి ఎత్తైనవి, చాలా ఎత్తైనవి, 7 అడుగులు ఉండే గుర్రాలు, బలమైనవి, చాలా బలమైనవి. తర్వాత వేగముగా పరిగెత్తేవి. తర్వాత అలసిపోని గుర్రాలు, అటువంటి గుర్రాలు, అటువంటి అశ్వాలు కలిగినట్టి రాజు ఫరో రాజు. ఫరో రాజు యొక్క గుర్రాలు ఆ దినాలలో 3 విధాలుగా విభజించారు. బార్బ్ అనే జాతికి చెందిన గుర్రాలు అవి ఏంటంటే 7 అడుగుల ఎత్తుగలవి, 10 మైళ్ళు అలయక ఒకే స్పీడ్లో పరిగెత్తేవి. 10 మైళ్ళు అలసిపోకుండా ఏ స్పీడ్ మెయింటైన్ చేస్తుందో అదే స్పీడ్తో పరిగెత్తే గుర్రాలు. అటువంటి గుర్రాలు మరి ఇంకొక సామ్రాజ్యాల్లో లేవు. అటువంటిగా గుర్రాలని ఉండేవిగా ఉంటున్నాయి. 2వ జాతి గుర్రాలు ఏమిటి అంటే ఈజిప్టియన్ అరబియన్ హార్సెస్ అంటారు. అంటే ఐగుప్తు అరబ్, అవి ఎడారుల్లో ప్రయాణం చేసే గుర్రాలు, ఇసుకలో ప్రయాణం చేసే గుర్రాలు, ఎంత వేడైనా తట్టుకునే గుర్రాలు. అటువంటి గుర్రాలు కలిగి ఉన్నాయి ఐగుప్తు సామ్రాజ్యంలో. 3వ జాతికి చెందిన గుర్రాలు ఏమిటంటే ఇంట్రో హార్సెస్ అంటారు. అదొక జాతి గుర్రాలు. ఆ జాతి గుర్రాలు ఎక్కడుంటాయంటే రాజభవనంలోనే ఉంటాయి. రాజ టీవీకి తగ్గట్టుగా అందమైన గుర్రాలు. ఆ గుర్రాల మీద ఎవరండి? రాజులు ఆ యొక్క దేశ సంచారం చేసినట్టు వారు. అందమైన గుర్రాలు, అందమైన అలంకరణ. మరొకసారి చెప్తున్నారు, బార్బ్ అనే గుర్రాలు చాలా యుద్ధానికి పనికొచ్చే గుర్రాలు. 7 అడుగుల ఎత్తు, బలమైనవి, 10 మైళ్ళు అలయక ఒకే వేగముతో పరిగెత్తేవి. ఎడారుల్లో ఈజిప్టియన్ అరబిక్ హార్సెస్ ఎడారుల్లో వేడిని తట్టుకొని పరిగెత్తే గుర్రాలు. తర్వాత ఇంట్రో హార్సెస్ ఒక జాతికి చెందిన గుర్రాలు. ఆ గుర్రాలు ఏమిటంటే రాజ టీవీకి తగ్గట్టుగా అలంకరించబడిన గుర్రాలుగా ఉంటాయి. అటువంటి గుర్రాలతో ఒక సంఘాన్ని పోలుస్తూ ఉన్నాడు. అటువంటి గుర్రాలతో చూడండి, చదవండి ఒకసారి. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చేదను. ఈ చిన్న మాటనే మనము ధ్యానం చేస్తాం. మిగతా వివరణ నేను మీకు ఇవ్వను, కానీ ఒక్క మాటతోనే ఇక అవి ఒక్కటే మనము ధ్యానం చేస్తాం. ఎందుకు సంఘాన్ని ఫరో యొక్క రథాశ్వాలతో పోల్చబడిందంటే ఫరో కొరకు అక్కడ చెప్పబడలేదు. వాటి యొక్క ఫరోకు కలిగిన అశ్వములతో, అంటే లేకపోతే గుర్రములతో చెప్పబడింది. చక్రాలతో, రథములతో చెప్పబడింది. ఎందుకంటే పరిగెట్టేవి. చూడండి ఎందుకు చెప్పబడిందో తెలుసండి. ఎందుకు చెప్పబడిందా? చూడండి, నిర్గమాకాండము ఒక మాట చదువుకుందాం. 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయం అందరం కలిపి చదువుకుందాం. 17-18 వచనాలు. నిర్గమాకాండము 14వ అధ్యాయము 17-18 వచనాలు అందరం కలిపి చదువుకుందాం. ఇదిగో నేనే ఐగుప్తుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు. నేను ఫరో వలను, అతని సమస్త సేనల వలను, అతని రథముల వలను, అతని గుర్రపు రౌతుల వలను నాకు మహిమ తెచ్చుకుందును.
నేను ఫరో వలను అతని రథము వలను అతని గుర్రపు రౌతుల వలను మహిమ తెచ్చుకున్నప్పుడు నేనే యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకున్నాను. దేని కొరకు ఈ యొక్క గుర్రములు లేక ఈ రథాశ్వములు ఎందుకు వరకు దేవుడు వాడుకున్నాడంటే మహిమ కొరకు. మహిమ కొరకు దేవుడు తన సంఘాన్ని కూడా తన మహిమ కొరకు వాడుకునేవాడుగా ఉన్నాడు. తన మహిమను తన సేవకుల ద్వారా బయలుపరుస్తాడు. తన మహిమను తన సంఘము ద్వారా ఆయన బయలుపరుస్తాడు. దేవుడు తన మహిమను వేరొకరికి ఇచ్చేవాడు కాడు. ఆయన ఎవరి ద్వారా మహిమపరచబడాలో ఆ రీతిగా తన మహిమను కనుపరుచుకునేవాడు ఉంటాడు. తన సేవకుల ద్వారా, తన యొక్క సంఘము ద్వారా మహిమపరచబడాలని ప్రభు చూచేవాడు ఉన్నాడు. అందుకనే సంఘమును ఫరో యొక్క రథాశ్వములతో పోల్చబడి ఉంది. చూడండి, ఎందుకు పోల్చారు అంటే ఐగుప్తీయులు ఎర్ర సముద్రమును దాటిపోతున్నారు. వెనకాల చూస్తే గొప్ప రథ శబ్దాలు వినబడుతున్నాయి. ఫరో తన సైన్యముతో ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలును తరుముతూ వస్తున్నాడు. ఆ శబ్దానికి ఇశ్రాయేలీల గుండెలు కరిగిపోయినాయి. ఇక్కడ మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా? ముందు చూస్తే సముద్రం ఉంది, వెనకాల చూస్తే సైన్యం ఉంది. మేము ఎక్కడికి పోవాలి? అక్కడున్నా బాగుండు, బ్రతికి ఏదైనా తింటాం. ప్రభు భయపడద్దు మోషే, ప్రభు భయపడద్దు, నీ చేతిలో ఉంది. ఏముంది? నేను మీ పక్షాన్ని యుద్ధము చేస్తాను, నువ్వు ఊరికి నిలుచుండు అన్నప్పుడు దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేసేవాడు ఉన్నాడు. ఆ రథాలు ఎలా పరిగెట్టిస్తున్నారంటే ఇశ్రాయేలును పట్టుకోవాలని ఎంత వేగముగా పరిగెట్టిస్తున్నాయో ఆ రథాలని సైనికులు. ఆ రథాలని ఎలా పరిగెడుతున్నాయంటే శత్రువుని వారు అందుకోవాలని పరిగెడుతున్నాయి. చూడండి, ఆ రథాలు ఎర్ర సముద్రంలోనికి ఎంటర్ అయిపోయిన తర్వాత కదలలేని పరిస్థితి, చక్రాలు ఊడిపోతున్న పరిస్థితి. ఇక ఈ యొక్క సైనికుడు ఏం చేస్తున్నాడంటే ఆ గుర్రములకున్న కళ్ళెములు బలముగా లాగుతున్నప్పుడు వారేం చేస్తున్నారంటే ఆ గుర్రములు ఆగట్లే, పరిగెడుతున్నాయి. ఇంకా అందుకోవాలని వారు ముందుకు వెళ్తున్నప్పుడు ఆ గుర్రముల యొక్క కళ్ళెముల నుండి రక్తము కారిన అవి ముందుకే పరిగెడుతున్నాయి. ఆ రథముల యొక్క చక్రాలు ఊడిపోతున్నా అవి ముందుకే పరిగెడుతున్నాయి. అవి ఎంతో మోకాలు పడిపోతూ లేస్తూ ముందుకే వెళ్తున్నాయి. చూడండి, మోకాలు కృంగిపోతున్నా ముందుకే వెళ్తున్నాయి. రథచక్రాలు ఊడిపోతున్నా ముందుకే వెళ్తున్నాయి. కళ్ళెముల నుండి రక్తము కారుతున్నా ముందుకే వెళ్తున్నాయి. చక్కని పోలిక తన సంఘాన్ని గురించి ప్రభు పోలికిచ్చాడు. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నేను నిన్ను పోల్చేదను. నిజమే, దేవుడు అవి చనిపోవటానికి కూడా సిద్ధపడిన ముందుకే పరిగెడుతున్నాయి. ఇక చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాయి. ఆగట్లేదు, కృంగిపోలేదు, పడిపోలేదు, ఈడ్చుకుంటూ ముందుకు పోతున్నాయి. ఈడ్చుకుంటూ చదవండి, నిర్గమాకాండము 14వ అధ్యాయం ఒక్క మాట 17వ వచనం చదవండి. నేనే ఐగుప్తీయుల హృదయములను కఠిన పరిస్థితును నేను ఫరో వలన అతని రథం వలన అతని గుర్రపు నేను మహిమ తెచ్చుకుందును. చూడండి, ఇంకొక మాట చదువుదామా? 23వ వచనం చదవండి. 23వ వచనం అందరూ కలిపి చదువుకుందాం. ఐగుప్తీయులు ఫరో గుర్రములను రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున తరుముతూ ఉన్నారు చేరిరి. తర్వాత 24, అయితే వేకోజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తుల దండు వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచి 25, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి చూడండి, వారు బహు కష్టపడి తోలుతున్నారు, అయినా పరిగెడుతున్నాయి. రథచక్రాలు ఊడిపోయాయి, అయినా పరిగెడుతున్నాయి. చూడండి, తోలుచుండిరి
అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదురు నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున యుద్ధము చేస్తున్నాడు. దేవుని సంఘాన్ని ఫరో యొక్క రథస్వాములతో పోల్చడానికి కారణం ఏంటో తెలుసా? సంఘము ఆ రీతిగా శ్రమల గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆగిపోయేది కాదు. సంఘం ముందుకు వెళ్ళవలసిందే. మొదటి శతాబ్దం నుండి అనేక హింసలు సంఘానికి జరుగుతున్నప్పటికీ కూడా సంఘము వర్ధిల్లుతుంది, కానీ సంఘము నీర్చిల్లిపోలేదు, సంఘము కృంగిపోలేదు. ఆ అశ్వాలు ఎలా పరిగెడుతున్నాయో, ఆ గుర్రాలు ఎలా పరిగెడుతున్నాయో, సంఘము కూడా ఆ రీతిగానే పరిగెడుతుంది. శ్రమలలో సంఘము పరిగెడుతూనే ఉంది. శ్రమలలో సంఘము క్రీస్తును ప్రకటిస్తూనే ఉంది. శ్రమలలో సంఘము వర్ధిల్లుతూనే ఉంది. శ్రమలలో సంఘము ఏమవుతుంది? దినాభివృద్ధి చెందుతూ ఉంది. ఆ గుర్రాలు ఆగిపోలేదు. రథచక్రాలు ఊడిపోయినా, సైనికులు కష్టపడి తోలుతున్నా, దెబ్బలు తింటున్నా, గుర్రాలు దెబ్బలు తింటున్నా, అవి పరిగెడుతున్నాయి. ఆగిపోయేవారం కాదు. శ్రమలు చూసి మనం ఆగిపోయేవారం కాకూడదు. కష్టము చూసి ఆగిపోయేవారం కాదు. సమస్యలు చూసి ఆగిపోయేవారం ఉండకూడదు. ఫరో యొక్క రథాస్వాల వలె ముందుకు సాగాలి. అటువంటి గుర్రాలతో సంఘాన్ని పోలుస్తున్నాడు. సంఘము పరిగెట్టాలి. సంఘము ముందుకెళ్ళేదే కానీ సంఘము వెనకెళ్ళేది కాదు. ఎంత బలమైన దెబ్బలేస్తున్నాడో, వెళ్ళు 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 అంటున్నాయి, కానీ ముందుకు వెళ్తూనే ఉన్నాయి. సంఘానికి 2 రకాలైన శ్రమలు ఉన్నాయి. జాగ్రత్త వినండి. సంఘమునకు 2 రకాలైన శ్రమలు ఉన్నాయి. ఒకటి ఇంటర్నల్ సఫరింగ్స్, సంఘములో ఉన్న సమస్యలు. రెండవది ఎక్స్టర్నల్ సఫరింగ్స్, అంటే బయట శత్రువుల నుండి మనకు వచ్చే శ్రమలు. అయినప్పటికీ కూడా సంఘం ఏమవుతుంది? దేవుని కొరకు సిద్ధపడుతూనే ఉంది, దేవుని కొరకు పరిగెడుతూనే ఉంది, దేవుని కొరకు ముందుకెళ్తూనే ఉంది. ఎలా ఉంటాయి ఇంటర్నల్ సమస్యలు? అలాగ ఉంటాయండి. చూడండి, మనం బైబిల్ స్టడీస్లో కూడా మనం స్టడీ చేసాం. 3వ యోహాను పత్రిక 9వ వచనం. 3వ యోహాను పత్రిక 9వ వచనం చూడండి. 3వ యోహాను పత్రిక 9వ వచనం. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే ఇంటర్నల్ ఏముందండి? సమస్యలు. సంఘమునకు ఇంటర్నల్ ఉన్న సమస్యలు లేక శ్రమలు. ఏమవుతుంది? లోపల ఏదంటే పులిపిల్లిలాగా ప్రాకిపోయే సమస్యలు. ఏమైందంటే, చదవమ్మా. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే ప్రధానత్వం ఇదొక సమస్య, డబ్బు ఇదొక సమస్య, అధికారం ఇదొక సమస్య. సంఘమునకు ఎన్ని దెబ్బలు తగలాలో అయినా సంఘం పరిగెడుతుంది. అయినా సంఘం ఏమవుతుందండి? పరిగెడ. ప్రధానత్వం కోరుకున్న సాతానుడు ఏమైపోయాడు? పైనుడి కిందకు పడ్డాడు. ఆఖరికి వాడి గట్టి బిలమే. నరకములోనికి కూడా వాడికి మంచి స్థితి లేదు. నరకములో కూడా వాడికి మంచి ప్లేస్ లేదు. ఒక నశించిపోతుకున్న ఆత్మకున్న స్థలము కూడా లేదు. ఎక్కడండి? చీకటి అగాధం బిలములోనికి ఒక మూలకు త్రోయబడతాడు. ప్రధానత్వము కోరుకుంటే ఆ రీతిగా ఉంటాం. ఒక శ్రమ ఇది. అయినా సంఘం ముందుకెళ్తుంది. తప్పుడు బోధలు అయినా సమస్య ముందుకు వెళ్తూనే ఉంది. దేవుని అవమానపరచడం అయినా ముందుకునే వెళ్తుంది. ఇంటర్నల్గా సంఘములో సమస్యలు ఉన్నాయి. ఆత్మీయ పరిపక్వత లేని వారు ఇష్టానుసారంగా మాట్లాడతారు కదండి. దేవుని సంఘాన్ని గౌరవపరచలేని వారు ఏదైనా చేస్తారు కదండి. ఆయన సంఘం ఏమవుతుందండి? ఫరో యొక్క రథాస్వముల వలె ఏమవుతుందండి? దెబ్బ కొడుతున్నాడు, చక్రం ఊడిపోతుంది, రక్తం కారుతుంది. అయినా ఫరో రథాస్వాలు ఎలా పరిగెడుతున్నాయో సంఘము క్రీస్తు కొరకు అలాగా
పరిగెడుతూనే ఉంది. ప్రకటించేవారు ప్రకటిస్తున్నారు. ఎన్ని సమస్యలున్నా, ఎన్ని ఒడిదుడుకులున్నా, ఇంటర్నల్గా ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఇంకొక సమస్య చూద్దాం. యూదా రాసిన పత్రిక 14వ వచనం. యూదా రాసిన పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని ఏడో వాడైన హానోకు కూడా ఇదిగో అందరికీ తీర్పు తీర్చుకును, భక్తిహీనులందరూ భక్తిహీన క్రియలన్నిటిని బట్టి గూర్చియు పాపులు కఠినమైన మాటలన్నిటిని గూర్చి ఒప్పించుటకు ఆయన వేవేల ఒప్పిస్తాడు. ఎన్నో భక్తిహీనమైన మాటలు, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్న సంఘము చచ్చిపోలేదండి, చచ్చిపోలేదు, సజీవముగా ఉంది, సత్యమునకు స్తంభముగా నిలిచింది. ఫరో గుర్రాల వలె పరిగెడుతున్నాయి. ఆ ఎర్ర సముద్రంలో ఆరిన వీళ్ళు వెళ్ళిపోతాం అనుకున్నారు, కానీ ఏమవుతుందండి? చక్రాలు ఊడిపోతున్నాయి, పరిగెడుతుంది. శ్రమలలో సంఘానికి వచ్చిన శ్రమలలో సంఘము పరిగెట్టేదిగా ఉంటుంది. ఇక బయట ఉన్న సమస్యలు చెప్పనవసరంలే, ఎన్నెన్నో చూస్తున్నాం. అర్థమైందండి? చూడండి, ఒక మాట చదువుదామా? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుతారా? ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? సంతోషం చేస్తున్నాడు, సంతోషముగా ఉన్నాడు. ఎంత మంచి మాట అండి! దేవుని సంఘము శ్రమలలో సంతోషపడేది. దేవుని సంఘం చదువమ్మా. చూడండి 25వ వచనం కూడా. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు అదండి. చూడండి ఏమంటాడు? మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలు. ఈ గుర్రం, పాలనే గుర్రం, అపోస్తలుడైన పౌలు అనే గుర్రం ఏం చేస్తున్నాడు? కొట్టబడుతున్నా ముందుకెళ్తున్నాడు, రక్తము కారిన ముందుకెళ్తున్నాడు, దూషించిన ముందుకెళ్తున్నాడు, అవమానపరచబడిన ముందుకెళ్తున్నాడు. సంఘము ఫరో రథాశ్వాలతో పోల్చబడింది, ముందుకెళ్తున్నాడు. ఏమంటాడు చూడండి, నేను అనుభవించుతున్న శ్రమల యందు నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. ఉందా సంతోషం మనకి? అదే అపోస్తలులు కూడా చెప్తారు. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం చూడండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయము 41వ వచనం. అపోస్తల కార్యము 5వ అధ్యాయం 41వ వచనం. ఆ నామము కొరకు అవమానము పొందుటకు, ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషిస్తున్నారట. వారు సంతోషిస్తున్నారు. నీకు వచ్చిన శ్రమలు ఇక్కడ ఏం లేవండి అసలు. ఉత్తర భారతదేశాన్ని చూస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? నైజీరియా ఒకసారి చూడండి, సుడాన్ చూడండి ఒకసారి, అర్థమైందా? చాలా ట్రబుల్స్ ఉన్నాయి కదా. శ్రమలలో గుర్రాల వలె ముందుకెళ్ళిపోతున్నారు దేవుని సంఘం. సంతోషపడుతూ ముందుకు వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఎటువంటి శ్రమలు అనుభవించాడు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో? 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పెద్ద లిస్టే ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చదవండి. 24వ వచనం ఉండి అనుకుంటా, చదవండి. 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రి వాళ్ళవరే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 4 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 వాడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని. ఇక అవన్నీ చూసుకుంటే ఆయన గుర్తొచ్చి నువ్వు రాశాడు, ఇంకా గుర్తురానివి ఎన్నున్నాయో.
ఈ గుర్రం పరిగెడుతుంది. ఈ గుర్రం ఏమవుతుంది? పరిగెడుతుంది, ఆగలేదు. రక్తము కారిన, కొట్టబడిన అటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? 27వ వచనం, ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పుతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటేని ఇంకనూ చెప్పవలసినవి అంటే కొన్నే రాశాడని అర్థం. అందుకనే సంఘమును ఫరో యొక్క రథాశ్వములతో పోల్చబడింది. ఇంకనూ చెప్పవలసినవి అనేక ఉన్నాయి. గుర్తొచ్చినవి కొన్ని రాశాడు, ఇంకా ఎన్నున్నాయో. అందుకంటాడు కదా, ప్రభు అయిన యేసుక్రీస్తు కొదువైన శ్రమలు నేను అనుభవిస్తున్నాను. ఏదైతే కొదువు ఉందో సంఘం కొరకు, ఆ క్రీస్తు ప్రేమ, నా కొరకు ఆయన మరణించాడు, ఆయన ప్రేమను చాటడానికి నేను మరణిస్తానన్నాడు అపోస్తలుడైన పౌలు. కుదువైపోయిన వాటిని నేను భరించడానికి సిద్ధముగా ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రం కాదు, ఇంకేమంటున్నాడు 28వ వచనంలో, ఇవియును గాక ఏమన్నాడు? సంఘములన్నిటిని గురించి చింత నాకు, ఈ భారం ఏమైపోతుంది? దినదినం అధికమైపోతుందట. దెబ్బలు కొట్టినందుకు బాధ లేదు, సంఘముల గూర్చిన చింత గూర్చిన బాధ. ఉమ్మి వేసినందుకు బాధ లేదు, కొరడా దెబ్బలు తిన్నందుకు బాధ లేదు, జాగరణముల కొరకు బాధ లేదు. సంఘం ఏమైపోతుందా అనే బాధ, సంఘం ఎలా ముందుకెళ్తాదనే బాధ. ఏమంటాడు చూడండి, ఏమంటాడు? ఈ భారము దినదినము నాకు కలుచున్నది. ఒకరోజు కాదు, దినదినము. ప్రార్థించవలసిన ప్రార్థనా పరుల యొక్క ప్రార్థన అంశం ఏమిందంటే, దినదినము భారము కలిగి దేవుని సంఘము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. దినదినము ఈ పాఠం నేర్చుకోవాలి మనం అపోస్తలుడైన పౌలు గారి దగ్గర. మనకెన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఇరుకులు ఉంటాయి, ఎన్నో అప్పులు ఉంటాయి, ఎన్నో బాధలు ఉంటాయి, ఎన్నో రోగాలు ఉంటాయి, ఎన్నో అసలు మన జీవితంలో చింతలు ఉంటాయి. కానీ మనం అపోస్తలుడైన పౌలు దగ్గర నేర్చుకోవాల్సిన ఈ గుర్రము దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసండి? ఏమిటండి? సంఘమును గూర్చిన చింత. ఆ సంఘము పవిత్రముగా దేవుని మందిరములో దేవుని ఎదుట నిలబడి ఆ గొప్పది మనకు కావాల్సిన వారుగా ఉన్నాం. చూడండి పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనము. ఈ శ్రమలు మనము ఈ శ్రమలలో కూడా సాగవలసిన వారంగా ఉన్నాం. చూడండి పిలుపులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. పైననేమి మిష చేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనేను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను ఎన్ని శ్రమలు అనుభవించినా పర్వాలేదు, నా ప్రభు ప్రకటించబడుతున్నాడు. నేను ఎన్ని బాధలు అనుభవించినా పర్వాలేదు, ఈ గుర్రం పరిగెట్టి ప్రకటించాలంతే. అపోస్తలుడైన పౌలు అనే గుర్రం పరిగెడుతూ ప్రకటించాలి, ఆయన ధ్యేయం అదే. చూడండి ఏమన్నాడు? క్రీస్తు ప్రకటించబడుచున్నాడు, అందుకు నేను సంతోషించున్నాను. ఇక ముందును కూడా నేను చేస్తాను, ఇక ఎన్ని కష్టాలు ఏడ్చివినా నేను సంతోషిస్తాను. మనమేమవుతాం? పరిగెట్టి ఏదైనా అడ్డం వస్తే ఏమైపోతాం? అయిపోతాం. ఇక అయిపోయింది, పరుగు ఆపకూడదు. అందుకే సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడంటే ఫరో రథాశ్వాలతో పోలుస్తున్నాడు. అవి మోకాల మీద కూడా పరిగెడుతూనే ఉన్నాయి, పరిగెడుతున్నాయి, రక్తము కారినా పరిగెడుతున్నాయి, చక్రాలు ఓడిపోయినా పరిగెడుతున్నాయి, దేవుని మహిమ కొరకు పరిగెడుతున్నాయి, దేవుని మహిమపరచబడ్డానికి పరిగెడుతున్నాయి. కొద్దిగా మోకాలు నొప్పి ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? నెల రోజులు మందిరానికి రావు. ఆ గుర్రం మోకాలు వంగిపోయినా పరిగెడుతుంది, శ్రమలలో పరిగెడుతుంది, దుఃఖంలో పరిగెడుతుంది. ఆగిపోకూడదు ఆ గుర్రం ఆగిపోతే ఇకేముంది? ఆ సైనికుడు ఎలా కొడతాడండి? శిక్ష అనుభవిస్తా. చూడండి, నేను సంతోషిస్తున్నాను, శ్రమలలో సంతోషం.
25వ వచనం చదువమ్మా. కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనం. మొదటి అధ్యాయం 25వ వచనం. దేవుని వాక్యమును చదవమ్మా. దేవుని వాక్యమును యుగములలోను తరములలోను ఆ మర్మం సంపూర్ణంగా నేను ప్రకటించడానికి నేను పరిగెడతానంటున్నాడు. అంతే. ఇక నేను దాచుకుని ఆ మర్మము సంపూర్ణముగా ప్రకటించాలి. నేను విశ్వాస జీవితం అనేది ఏంటో తెలుసా? ఆగిపోకుండా సాగవలసిందే. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, లేకపోతే వ్యాధి వచ్చిందని, బాధ వచ్చిందని ఆగిపోతే ఏమవుతుందో తెలుసా? ఆ గుర్రం చేతగాని గుర్రం. ఆ గుర్రం చేతగాని గుర్రం. ఫరో యొక్క గుర్రానివి కాదు నువ్వు, సాతానుగడి గుర్రానివి. చూడండి ఏమన్నాడు చూడండి. అసంపూర్ణముగా ప్రకటించుటకు నా నిమిత్తము మీ నిమిత్తము నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు ఏమైపోయాను నేను ఆ పరిచారకుని అయిపోయాను అంటున్నాడు. ఆయన శ్రమలలో పాలివారం, ఆయన బల్లలో పాలివారం. చూడండి, అందుకనే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరులను యేసును బట్టి కలుగు శ్రమలు. చూడండి, యేసును బట్టి కలుగు శ్రమలు. ఈ మాట చాలా పట్టుకోండి. మనకి ఎవరిని బట్టి శ్రమలు? యేసును బట్టే. ఇలా అనుకుంటే మనల్ని ఏదో నెమ్మదిగా ఉంచుతారు. నెమ్మదిగా ఉంచరు ఈ గవర్నమెంట్స్. మనం పరిగెట్టే గుర్రాలు కానీ ఆగిపోయే గుర్రాలము కాదు. యేసును బట్టి కలుగు శ్రమలు అంటున్నాడు చూడండి. యేసును బట్టి కలుగు శ్రమల్లోనూ రాజ్యములోను సహనములోను పాలివాడు నేను, యోహాన్ అంటున్నాడు. అపోస్తలుడైన పౌలే కాదు, ఇక్కడ ఒక యోహాన్ అనే గుర్రం ఉంది. నేను పాలివాడను క్రీస్తు. నేను ఆగిపోలేదు. పౌలు అంటున్నాడు నేను ఆగిపోలేదు. యోహాన్ అంటున్నాడు నేను ఆగిపోలేదు. నేను ఆ శ్రమలను పాలివాడను. జలుబు వస్తే ఆగిపోతాం. జలుబు వస్తేనండి మళ్ళీ ఎంత నీట్గా చెప్తుంటారు, పక్కోళ్ళకి ఇబ్బంది కలగకూడదని బ్రదరు. నీ ఉద్దేశం వేరు. వెనకాల కూర్చోవచ్చు కదా, కూర్చేసుకొని పోని పక్కోళ్ళకి ఇబ్బంది లేకపోతే. దౌర్భాగ్యం. నేను పాలివాడిని, నేను ఆగిపోయేవాడిని కాదు అంటున్నాడు యోహాను. పౌలు అంటున్నాడు నేను ఆగిపోయేవాడిని కాదు, నేను పరిగెట్టేవాడిని, నేను ఒక గుర్రాన్ని అంటున్నాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మొదటి పేతురమ్మా తీయండి అమ్మా. 3:14. చూడండి, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. చాలా ఒకసారి అగణం. మీరు నీతి నిమిత్తము శ్రమపడినను మీరెవరండి? ధనులే. ఇప్పుడు చదవమ్మా. వారి బెదిరింపునకు భయపడకూడదు, కలవరపడకూడదు. ఏదో బెదిరిస్తారు, వెనకాల బెదిరిస్తున్నాడు ఫరో. భయపడలే, కలవరపడకండి. మీ హృదయములను కలవరా పడని. యోహాను 14లో కదా. వారు బెదిరిస్తారు. ఎలా బెదిరిస్తారో తెలుసా? ఇక మనము బెదిరించాడు గొలియాతు. 40 దినాలు వారిని నిద్రాహారాలు లేకుండా చేశాడు. ఆడి కేకలకి, వాడి యొక్క రూపానికి, బెదిరింపులకి భయపడిపోయారు ఇశ్రాయేలీయులు. అవలీలగా విజయం వచ్చింది ఒక రాయితోనే, సింపుల్గా వచ్చింది. అసలు అలాంటి వాడు అలాంటి దానికి పడిపోతాడండి చెప్పండి? అనుకుంటామా చెప్పండి? అంతటి ఆజానుభావుడు 40 దినాలు నిద్రాహారాలు లేకుండా వీళ్ళు గుండెలన్నీ దిగజారిపోయేటట్టు చేసినట్టు వాడు ఒక్క రాయితో పడిపోతాడు అనుకుంటామా చెప్పండి? ప్రభు కార్యం చేస్తే అలా ఉంటుంది అంతే. మీరు ధన్యులు, నీతి నిమిత్తము శ్రమపడినా మీరెవరు? ధన్యులు. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరా పడకుడి. ఒక్కోసారి మాకు వస్తుంటాయి ఒక్కొక్క బెదిరింపులు, కేర్లెస్గా ఉంటాం. దేనికి భయపడాలి?
నీతి నిమిత్తం నిలబడుతున్నా. అర్థమైందా? బతికినా ఈ బ్రతికే, చచ్చినా ఆ బ్రతికే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం అన్నాడు అపోస్తలుడైన పౌలు. చూడండి, అదే పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. 4వ అధ్యాయం 13వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా. చూడండి, ఏమవ్వాలండి? ఒకవేళ నిన్ను ఎవరైనా క్రీస్తు యొక్క శ్రమలలో మనమేమవుతున్నామండి? అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రిక 1:24 చూడవలసిన ఏమంటాడండి? ఆయనలో ఏదైనా కొదువైన శ్రమను నేను అనుభవిస్తున్నాను అంటున్నాడు. యేసు ప్రభువారికి ఒక్కసారే కొట్టబడ్డాయి, 1 తక్కువ 40 దెబ్బలు. నాకు 5 సార్లు కొట్టబడ్డాయి. కొదువు ఏమైనా ఉంటే క్రీస్తు ప్రేమను చాటడానికి ఆయన తన రక్షణ కార్యాన్ని సంపూర్తి చేశాడు. మన కొరకు బలి అర్పించాడు. ఆయన శ్రమలు మనకు దీవెనగా మారిపోయింది. యేసుక్రీస్తు వారి శ్రమలు, ఆ శ్రమలను లేక ఆ ప్రేమను, ఆ రక్షణ కార్యమును ప్రకటించడానికి మనం ఏం చేయాలో తెలుసా? కొదువైన శ్రమలు మనం భరించాలి. కొదువైన శ్రమలు మనం ఏం చేయాలి? భరించాలి. మందిరానికే రాము, ఇంకేం భరిస్తాం చెప్పండి? ఎంత దౌర్భాగ్యం నీ జీవితంలో. ఆయన శ్రమలలో చూడండి ఏమంటాడు? క్రీస్తు శ్రమలలో మీరు పాలివారైనంతగా మీరేం చేయాలండి? సంతోషించండి. శ్రమలలో సంతోషించారు. చూడండి, అందుకే అంటాడు కదా, ఫిలిప్పీలకు ఒక 3 వచనాలు చూసుకుని మనం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షాన ఆయన ఇచ్చాడు మనకి, ఆయన ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఏమనుకుంటాడు తెలుసా? నాకు ఆయన ఇచ్చాడు ఈ శ్రమ. మనం ఎటువంటి తీరి నేర్చుకుంటామంటే తెలుసా అండి? ఏంటి? నేను యేసుప్రభువుని నమ్మాను, అన్నీ నాకు కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి కదా? కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఏమనుకున్నారు? ఆయన పక్షాన శ్రమపట్టు ఆయన నాకు అనుగ్రహించాడు. ఆయన వలన. చూడండి, ఇంకో మాట చూడండి, 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో నువ్వేమివ్వాలండి? పాలివారం. మనం ఆయన శ్రమలో పాలివారం. ఆయన బలలో చెయ్యి వేస్తున్నామంటే ఆయన శ్రమలో మనం పాలివారం. పాలివారం అవ్వాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు తిమోతికి, తిమోతి సుఖంగా ఉంటుంది అనుకోకు, జాగ్రత్త. ఆయన శ్రమలలో మనం ఎవరమండి? ఆయన మనకిచ్చాడు ఆ శ్రమలో. చూడండి అంటున్నాడు 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. నేను నేరస్తున్నై ఉన్నట్లు. చూడండి, ఆ సువార్త విషయమో సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుతున్నాడు. సువార్త నిమిత్తము సంకెళ్లతో బంధింపబడి శ్రమ పడుతున్నాడు అపోస్తలుడైన పౌలు రోములో. ఆయనను అయ్యా నన్ను బంధించవచ్చు కానీ దేవుని వాక్యాన్ని బంధించలేరు ఎవరు కూడా. బంధించేవాడికి పుట్టలేదు. దేవుని వాక్యం పరిగెట్టేదిగా ఉంటుంది. బంధించలేరు దేవుని వాక్యాన్ని. అలా అనుకుంటారు, బంధించాము అనుకుంటారు. ఎక్కడ హింస జరిగిందో అక్కడ సంఘం పుట్టింది. ఎక్కడ శ్రమ ఉందో అక్కడ దీవెన ఉంది. ఎక్కడ కొట్టబడ్డారో అక్కడ కిరీటం దాచబడి ఉంది. చూడండి ఏమంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, చదవము ఒకసారి. నేను నేరస్తుని ఉన్నట్లు. నేనేదో నేరం చేశాననుకున్నారు ఈ ప్రజలు. నేరస్తుని ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను. ఆయనను దేవుని వాక్యం ఇవ్వలేదండి, బంధింపబడలేదు. దేవుని వాక్యం బంధించబడలేదు. దేవుని వాక్యాన్ని బంధించలేరు.
వీరికందరినీ ఒక మాట అనొచ్చు, వీరందరి సంతోషం అంటే అల్ప సంతోషులు. బంధించామని అల్పగా సంతోషపడేవారు. నిత్యానందము దేవుని శ్రమలలో ఉన్నదే నిత్యానందం, నిత్య సంతోషమై ఉంటుంది. అందుకే అంటాడు కదా 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా బహుశ్రమల వలన మాసిదోనియా సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, వారు బహుశ్రమల వలన పరీక్షింపబడక, మామూలు సంతోషం కాదండి, మామూలు సంతోషం కాదు. ఉదయం జ్ఞానులు అత్యానంద భరితులే ఆ ఇంటిలోనికి వచ్చి ఏం చేశారు? బహుమతులు అర్పించారు. అలాగే వీరేం చేస్తున్నారు? అత్యధికముగా సంతోషించారు. ఏమి నేర్పించాడు అపోస్తలుడైన పౌలు వారికి? ఏమి నేర్పంటే ఈ శ్రమ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ శ్రమలో మనం ఏమవుతున్నాం? ఆయనతో మనము పాలువారం అవుతున్నాం. మనల్ని బంధించవచ్చు కానీ దేవుని వాక్యాన్ని వారు బంధించలేరు. మూర్ఖులకు ఈ తరం వారు. అర్థమైందా? బంధించలేరు. ఆ భాగ్యం మనకు దొరికింది అని అపోస్తలుడైన పౌలు సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు. ప్రతి సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తున్నాడు? ఆ భాగ్యము, ఆయన శ్రమలలో పాలువారమగే భాగ్యం మనకు దొరికింది. ఆయన కొరకు శ్రమపడే భాగ్యం మనకు దొరికింది. దాన్ని విడిచిపెట్టొద్దు, దాన్ని తృణీకరించొద్దు. గుర్రము వలె పరిగెట్టు. ఇది మనకేం చేస్తుంది? 1వ అధ్యాయము 2 కొరింథీ 1వ అధ్యాయము 8వ వచనం. 1వ అధ్యాయం 8వ వచనం. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మాకు ఇష్టం లేదు. అదేదనగా ఇక ఇలా బ్రతుకుతామనే నమ్మకం లేదట అపోస్తలుడైన పౌలుకి. నమ్మకం లేకుండా ఉండునట్లుగా చాలా కృంగిపోయారు. దేవుడు ఆదరించాడు. ఈ శ్రమను ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఈ శ్రమలన్నింటినీ ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఈ శ్రమ ఉందండి, క్షణం మాత్రమే, చులకన శ్రమగా. ప్రియమైన వాళ్ళారా, ఎలా పరిగెడుతున్నావు? కృంగిపోయావా? అందుకనే సంఘాన్ని ఎలా పోలుస్తున్నాడు? ప్రియురాలతో పోల్చి ఫరో యొక్క రథాశ్వలతో పోల్చా. కొట్టబడుతుంది, రక్తం కారుతుంది. ఆ తర్వాత ఏమవుతుందండి? రథచక్రాలు ఊడిపోతున్నాయి, మోకాళ్ళ మీద పరిగెడుతున్నాయి. సావుకు సిద్ధమై పరిగెడుతున్నాయి. మోకాళ్ళ మీద పరిగెట్టాలి. ప్రభు సహాయం చేస్తాడు. ఈ దినాల్లో మనం ప్రపంచ స్థితిగతులు చూస్తే ఎన్ని శ్రమలు క్రైస్తవులకి. అర్థమైందా? ఎన్ని శ్రమలు. గత నెలలో చూస్తున్నాం నైజీరియాలో ఎన్ని శ్రమలు. ఇప్పటికి 7,087 మందిని చంపేశారు. 7,087 మందిని చంపేశారు. రోజుకు ఈ 2025వ సంవత్సరంలో కొన్ని 100 మిలియన్ క్రిస్టియన్స్ హింసించబడుతున్నారు. సంఘం పరిగెడుతుంది, సంఘం సిద్ధపడుతుంది. 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు అఫీషియల్గా మన భారతదేశంలో లెక్కించబడిన కేసులు అంటే తెలుసండి? 168 కేసులు. అంటే అరెస్ట్ చేయబడి కోర్టులో ఉన్న కేసులు, పోలీస్ స్టేషన్లో ఉన్న కేసులన్నీ, చిన్న కేసులన్నీ. అంటే అవి గొప్ప కేసులు. 168 పెద్ద కేసులు. అక్టోబర్ ఎలా ఉంది? హింసించబడుతూ ఆగిపోకూడదు. శ్రమ మనకు భాగ్యం, శ్రమ దేవుడు అనుగ్రహించింది అనేది నమ్మాలి. రథాశ్వాలతో పోల్చాడు. ఫరో యొక్క రథాశ్వాలు ఆగలేదు. నువ్వు ఆగిపోతున్నావా? పేతురు పాలువాడయ్యాడు క్రీస్తు శ్రమలలో. యోహాను పాలువాడయ్యాడు క్రీస్తు శ్రమలలో. పౌలు పాలువాడయ్యాడు క్రీస్తు శ్రమలలో. మనం కూడా ఇవ్వాలండి. ఆయన శ్రమలలో పాలువారమై తలనొప్పి వచ్చింది నీ మానేస్తే నీ తలనొప్పి ఎక్కువ అవుతుంది. జాగ్రత్త. అర్థమైందా? కాలు నొప్పి వచ్చిందని మానేస్తే నీ కాలు నొప్పి ఎక్కువ అవుతుంది. జాగ్రత్త.
ఈ చిన్న సులకన శ్రమని నువ్వు భరించకపోతే ఒకడు వచ్చి చెంప మీద కొడితే నువ్వేమంటావు? దేవుడు పరిగెట్టాలి, రథాస్వాలతో పోల్చబడింది. ఆ రీతిగా ప్రభు మనకి సిద్ధపరచునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి.